హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ? ఈరోజు క్లాస్లోని ఫ్రంట్ వైపు కొత్తగా మోడల్స్ ఏమైనా స్టిచ్చింగ్ చేసి వేసుకోవాలి అని అనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈరోజు క్లాస్ అండి. మనం మామూలుగానే నేను లైనింగ్ తీసుకున్నాను, 1 మీటర్ క్లాత్ అనేది నేను తీసుకున్నాను. కోరంచులు ఒకవైపు వచ్చేటట్టుగా ఫోల్డింగ్ మన వైపు ఉండేటట్టుగానే నార్మల్ బ్లౌజ్ ఫోల్డింగ్ మీదే వస్తుందండి. ఇది ఏంటంటే ఫ్రంట్ వైపు మనకి షేప్ బెల్ట్ అన్నది రౌండ్ షేప్లో వస్తుంది అనమాట. షేప్ అనేది చాలా బాగా కుదురుతుందండి. ఇది కటోరీ మోడల్లోనే ఇంకొక మోడల్ అనమాట, అంటే కటోరీ కటింగ్ చేయకుండా వచ్చే మోడల్ అనమాట ఇది. సరేనండి, ఇది ఎక్కువగా మహారాష్ట్రలోనే యూజ్ చేస్తారు. ఈ బ్లౌజ్ మోడల్ బ్యాక్ పార్ట్లో కానీ హ్యాండ్స్ కానీ ఏమీ చేంజెస్ లేవండి. మన నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో సేమ్ అదే రకంగా కటింగ్ చేసుకోవచ్చు. సరేనండి, ఇది నేను కొలతలు అనేవి మీకు నేను చెప్తాను. నేను ఇప్పుడు కటింగ్ చేస్తున్న బ్లౌజ్ అయితే కనుక నేను పొడవు వచ్చేసి 14 ఇంచులండి. పొడవు 14 ఇంచులు. అదే రకంగా చెస్ట్ ఏమో 38 ఇంచులు, నడుము వచ్చేసి 34 ఇంచులు. సరేనండి, పొడవు అనేది భుజం దగ్గర నుంచి నడుము వరకు చూసుకోండి. చెస్ట్ అనేటప్పటికి ఏంటంటే మనకి చంక కుట్టు దగ్గర నుంచి చంక కుట్టుకి చెస్ట్ మార్కింగ్ చూసుకోండి. సరేనండి, దాని తర్వాత నడుము దగ్గరకు వచ్చేటట్టుకు హుక్ బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు ఎలా అయితే చూస్తారో అలాగే మీ బ్లౌజ్ సైజ్కి బ్యాక్ పార్ట్ ఎలా అయితే కటింగ్ చేస్తారో సేమ్ అంతే, ఏమీ తేడా లేదు. 14 ఇంచులకి నేను 1 ఇంచు కలుపుకొని 15 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేస్తాను. బ్యాక్ పార్ట్ మీ సైజు బ్లౌజ్ పర్ఫెక్ట్గా మనకు వచ్చు అని అనుకున్నప్పుడు ఇది కొద్దిగా స్కిప్ చేయొచ్చు వీడియోని. సరేనండి, ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి 5.5 ఇంచులకి నేను మార్కింగ్ పెడుతున్నాను. అదే రకంగా షోల్డర్ చంకదింపు వచ్చేసి 6 ఇంచులకి, షోల్డర్ 5.5, చంకదింపు 6 ఇంచులు. ఒకవేళ ఈ సైజ్ బ్లౌజ్కి ఏమైనా మీరు డౌట్ ఉంటే కనుక ఆ డౌట్స్ కూడా ఈ వీడియోలోనే మీకు క్లియర్ అయిపోతాయి. ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మీరు రౌండ్ అనేది తీసుకోండి. 1.5 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసి ఈ లైన్లకి ఇలా కలిపేసి ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి. సరేనండి, ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర చెస్ట్ మార్కింగ్ పెట్టాలి కాబట్టి 38లోని 4వ వంతు 9.5 వస్తుంది. ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 9.5కి మార్కింగ్ చేసాం, 2 ఇంచులు ఖర్చుల కోసం. అదే రకంగా 34లోని 4వ వంతు అన్నది 8.5 ఇంచులు వస్తుంది. అందులోని మనం 1 ఇంచు కలుపుకుంటే కనుక డాట్స్ కోసమని 9.5. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఇలా ఇక్కడ నుంచి నడుము మార్కింగ్ నుంచి చెస్ట్ మార్కింగ్ ఇలా కలిపేసి తర్వాత 2 ఇంచులు ఖర్చుల మార్కింగ్ కూడా నడుము దగ్గర పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా కలిపేస్తే కనుక మనకి ఇక్కడ ఫిట్టింగ్ లైను మనకి ఖర్చు లైన్ కంప్లీట్ అయిపోయింది. మెడవెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు ఫోల్డింగ్ దగ్గర నుంచి మెడవెడల్పు పెట్టాను. అదే రకంగా డీప్ వచ్చేసి 10 ఇంచులు. అది మనకి మీకు నచ్చినట్టుగా డీప్ అన్నది మీరు మార్చుకోవచ్చు. కింద వెడల్పు వచ్చేసి 3 ఇంచులకి నేను వెడల్పు పెట్టాను. వెడల్పు 1 ఇంచు కింద పెంచేటప్పటికి ఏమవుతుందంటే రౌండ్ అందంగా వస్తుంది. సరేనండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసి ఈ ఎల్ షేప్ ఉన్న దగ్గర మనం చక్కగా రౌండ్ అన్నది తీసేసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనకి ఈజీగా బ్యాక్ పార్ట్ అన్నది కటింగ్ చేసేస్తే సరిపోద్ది. ఇప్పుడు మార్కింగ్ చేస్తాం కదండి, ఇప్పుడు చక్కగా కటింగ్ అనేది చేసేద్దాం. ఇలా మనకి ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నాం సేమ్ అదే రకంగా కటింగ్ అనేది చేసేయండి. ఫ్రెండ్స్, మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి, అవే నేను వీడియో రూపంలో మీకు అందిస్తాను. సరేనండి, ఇలా క్రాస్గా పెట్టకుండా ఈ బ్లౌజ్కి స్ట్రైట్గా పెట్టినా సరే మీకు చాలా ఫినిషింగ్ అనేది బాగా కుదురుతుంది. చూసారు కదండి, ఫోల్డింగ్ దగ్గరే మళ్ళీ ఈ ఫోల్డింగ్ వచ్చేటట్టుగా నేను నెక్ కటింగ్ చేయలేదు. ఇలా పెడితే కనుక మీకు ఎక్కడ తేడా రాకుండా వస్తుంది అనమాట. ఇక్కడ షోల్డర్ దగ్గర, ఆమ్ డౌన్ దగ్గర, అదే రకంగా ఈ చెస్ట్ మార్కింగ్ చివరిన మార్కింగ్ చేసుకోండి. మీరు నడుములో 4వ వంతు మనం పెట్టాం కదా, అలా కాకుండా పైన చెస్ట్ దగ్గర ఖర్చులతో పాటు ఎంతైతే ఉందో అంతే నడుము దగ్గర ఉండేటట్టుగా పెట్టుకోండి. నాకైతే సమానంగా వచ్చింది నడుము కొలతను బట్టి. మీకు ఏమైనా ఎక్కువగా వస్తే కనుక ఇలా స్ట్రైట్గా రావాలి. చెస్ట్ దగ్గర ఎంత క్లాత్ అయితే ఉందో అంతే నడుము దగ్గర ఉండేటట్టు చూసుకుని నడుము దగ్గర లైన్ కూడా డ్రా చేసుకోండి. తర్వాత మెడవెడల్పు మనకి 2.5 ఇంచులు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఇలా కొద్ది క్లాత్ పైకెత్తి ఆ 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టండి. ఇక్కడ కార్నర్ దగ్గర కూడా వేలులా పెట్టి ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టండి. 2 ఇంచులు ఖర్చులు మార్కింగ్ కూడా పెట్టాం. ఇంతవరకు మామూలుగా ఎప్పుడు మనం కటింగ్ చేసినట్టుగానే మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఎంతైనా సరే కింద మనకి మారుతుంది అనమాట. ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా 2 లైన్లు కలిపి దాని తర్వాత ఇలా ఖర్చుల లైన్ కూడా ఇలా మార్కింగ్ చేస్తే 2 ఇంచులు ఖర్చులు వచ్చేసింది కదా. ఈ కార్నర్ దగ్గర నుంచి 3.5 ఇంచుకి మీరు రౌండ్ అన్నది తీయండి. ఇందాక 1.5 ఇంచు తీసాం కదా బ్యాక్ సైడ్లోని, ఇక్కడ 3.5 ఇంచుకి ఇలా రౌండ్ తీసుకోండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డీప్ వచ్చేసి నేను 7 ఇంచుల దగ్గరికి డీప్ పెడుతున్నాను. ఏ సైజు వాళ్ళకైనా సరే 6 నుంచి 7 లోపలనే ఉంటుంది. సరేనండి, పైనుంచి కిందకి 7 ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను. కింద 3 ఇంచులు వెడల్పు తీసుకున్నాం. ఇలా 3 ఇంచులు వెడల్పు తీసుకుని ఈ 2.5 ఇంచుల దగ్గరికి మనం ఇలా కలిపేస్తే ఒక ఎల్ షేప్ అన్నది వస్తుంది కదా, అక్కడ ఇలాగ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవడమే. సరేనండి, ఇంతవరకు నార్మల్ బ్లౌజ్కి కూడా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అదే చేసాం. ఇప్పుడు ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర చూద్దాం. కింద లైన్ నుంచి ఫోల్డింగ్ దగ్గర
డైరెక్ట్గా మనం షేప్ బెల్ట్కి తగ్గించి 3.5 ఇంచులకి, ఇంకేమీ మీరు ఆలోచించొద్దండి, కింద నుంచి 3.5 ఇంచులకి ఏ సైజు వాళ్ళన్నా సరే 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి. ఇక్కడ ఇలాగ 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి. దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ కింద నడుము దగ్గర గీత ఉంది కదా, ఆ లైన్ మీద 3.5 ఇంచులకి ఇక్కడ కూడా 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. ఇలా ఇక్కడ 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టండి. సరేనండి. దాని తర్వాత ఈ 3.5 ఇంచులు పైన చేసి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ స్ట్రైట్గా చేయండి. చూడండి, నేను చూపిస్తున్నట్టుగా ఈ లైన్ నుంచి పై వైపుకి 1.5 ఇంచుకి ఒక డాట్ పెట్టండి. ఇది మనకి చెస్ట్ లెంత్ అన్నమాట. సరేనండి. దాని తర్వాత ఇక్కడ 3.5 ఇంచుల వెడల్పు, అదే రకంగా ఇక్కడ 1.5 పైకి తీసాం, ఇది కూడా 3.5 ఇంచులే వెడల్పు. సరేనండి. పొడవు 3.5, వెడల్పు దగ్గర 3.5 మార్క్ పెట్టి ఇక్కడ వెడల్పు దగ్గర 3.5 దగ్గర 1.5 పైకి ఒక మార్కింగ్ పెట్టాం, అంతే. దాని తర్వాత ఇక్కడ ఆమ్ డౌన్ దగ్గర పైనుంచి కిందకి 3.5కి ఒక మార్కింగ్ పెట్టండి. అంటే మీరు ఎటు నుంచి అయినా సరే 3.5 అన్నది పెడితే సరిపోద్ది అనమాట. అతిగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. పైనుంచి కిందకి మనకి ఫిట్టింగ్ దగ్గర 3.5కి మార్కింగ్ పెట్టండి. చూసారు కదా, షేప్ బెల్ట్ వైపు ఫోల్డింగ్ వైపు 3.5, ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5, ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5. సరేనండి. ఇక్కడ మాత్రం 1.5 పైకి ఇలా మార్కింగ్ చేశాను. ఇది చెస్ట్ డీప్ అనమాట. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ చెస్ట్ డీప్ ఈ 1.5 ఇంచుకి ఇలా కలిపి, దాని తర్వాత మనకి ఫ్రీ హ్యాండ్తోని షేప్ అనేది రౌండ్ వచ్చేటట్టుగా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇలా ఈ మార్కింగ్ వచ్చేటట్టుగా ఇలా షేప్ తీసుకోండి. చూస్తున్నారు కదా, రౌండ్ షేప్లో వచ్చింది కదా. చక్కగా మనకి ఏంటంటే కటోరీ బ్లౌజ్కి వచ్చేటప్పటికి రౌండ్ తీస్తాం, కానీ మనకి 2 పీసుల కింద కటింగ్ చేస్తాం పై బాడీని. అలా కాకుండా ఇక్కడే మనం ఈ రౌండ్ అన్నది తీసేసామన్నమాట. సరేనండి. ఈ రకంగా రౌండ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ అన్నది చేసేసుకుందాం. ఇలా రౌండ్ తీసుకోండి, ఏ సైజ్ అయినా సరే ఇదే పద్ధతి. సరేనండి. ఇక్కడి నుంచి ఇలాగ మనం కటింగ్ చేసేద్దాం. ఇలా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. మీరు క్రాస్ కటింగే సేమ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చండి. కానీ క్రాస్ కటింగ్లోకి వచ్చేటప్పటికి కింద షేప్ బెల్ట్ తీసేటప్పుడు సపరేట్గా వేరే దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. అదే స్ట్రైట్ బ్లౌజ్ అనుకోండి, అక్కడే తీసేసుకోవచ్చు. నేను నెక్ కూడా కటింగ్ చేస్తాను. అదే రకంగా బ్యాక్ సైడ్ నెక్ మనం కటింగ్ చేయలేదు కదా, అది కూడా కటింగ్ చేసేద్దాం. ఇలా పెట్టి బ్యాక్ సైడ్ నెక్ కూడా నేను కటింగ్ చేసేసాను. సరేనండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కటింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ కటింగ్ వచ్చింది చూసారు, ఇదే రౌండ్ని మనం కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఇదే రౌండ్ కంటిన్యూ చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి ఇలా పెట్టి మళ్ళీ అతికించేటప్పటికి ఇక్కడ ఒక 1/4 ఇంచు, ఇక్కడ ఒక 1/4 ఇంచు కుట్టుకి పోద్ది. అంటే మనకి మొత్తం మీద అరేంజ్ అన్నది మనకి ఖర్చులకి పోద్ది. ఒకవేళ కుట్టు ఎక్కువ తక్కువ వేసినా సరే మీకు ఈ సైడ్ జాయింట్ల దగ్గర పొడవు తగ్గకూడదు అనుకుంటే కనుక అరించ్ అన్నది మనకి ఖర్చులు కావాలి. కానీ ఒక 1/4 ఇంచు పెంచుకొని 3/4 ఇంచుకి మనం ఈ కింద లైన్ ఉంది చూసారా, 3/4 ఇంచు కిందకి ఇంకా మనం పెంచుకుంటే షేప్ బెల్ట్ అన్నది మీకు సరిపోద్ది అనమాట. ఏమైనా బిగినర్స్ అయితే కనుక డౌట్ ఏమైనా ఉంటే 1 ఇంచు కూడా మీరు తగ్గించేసుకోవచ్చు, లేదంటే కనుక 3/4 ఇంచు సరిపోద్ది అనమాట. సరేనండి. మనకి కావాల్సింది 1/2 ఇంచే. ఇలా మనకి ఇలా మార్కింగ్ అన్నది ఇలా లైన్ అన్నది 3/4 ఇంచు కిందకి దించామన్నమాట. అంటే 1 ఇంచు కన్నా 2 గీతలు తక్కువ. ఇప్పుడు ఇదే లైన్ని సేమ్ కటింగ్ చేసేస్తాం. షేప్ బెల్ట్ ప్రత్యేకించి కొలాల్సిన అవసరం లేదు. ఇక్కడ సూదిగా ఉంది కాబట్టి ఇక్కడ చిన్నది ట్రిమ్ చేయండి, లైట్గా చిన్నది ఇలా తీస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఈ కిందనున్న క్లాత్ అనేది మనకి హ్యాండ్స్కి వస్తుంది. ఈ సైడ్ని క్లాత్ మిగులుతుంది. ఈ మిగిలిన క్లాత్ దగ్గర ఇలాగా సేమ్ మళ్ళీ ఇంకొక 2 ముక్కలు అనేవి షేప్ బెల్ట్ అనేవి తీసేసుకోండి. నేను ఇప్పుడు కటింగ్ చేస్తుంది లైనింగ్ అండి, మనకి ఒరిజినల్ పీస్ కూడా ఉంటుంది. లేదు మీరు ఏమైనా ప్లెయిన్ బ్లౌజ్ మీదే ఒకవేళ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇలాగే ప్లెయిన్ బ్లౌజ్ మీద కూడా సేమ్ కటింగ్ చేసి స్టిచ్ చేసి చూడండి, ఫిట్టింగ్ ఎలా వస్తుందో చూసుకుని ఆ తర్వాత మంచి బ్లౌజ్ మీద కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ క్లాత్ తీసుకున్నాను, ఈ క్లాత్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇది కనీసం ఒక 70 సెంటీమీటర్లు కూడా పూర్తిగా లేదండి. ఇక్కడ ఇలా కోరంచుల వైపు ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నాం. ఫోల్డింగ్ కరెక్ట్గా ఈ బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ వైపు ఉండేటట్టు చూసుకుని ఇలా పెట్టి ఇక్కడ ఇలా కటింగ్ చేసేయండి. ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ అన్నది మీకు ఇలాగా కటింగ్ అయిపోద్ది. సరేనండి. ఇక్కడ ఇలా కటింగ్ చేసేయండి. దాని తర్వాత చూసారు కదా కటింగ్ అయిపోయింది కదా. దాని తర్వాత కింద క్లాత్ మిగిలింది కదా, ఈ మిగిలిన క్లాత్ దగ్గర మనకి ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ వైపు ఉండేటట్టు చూసుకొని షోల్డర్ కట్ ఎక్కడ కూడా వంకర లేకుండా ఇలా పెట్టి ఇక్కడ చుట్టూ ఇలాగా కటింగ్ అన్నది చేసేయండి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా మనకి రెడీ అయిపోద్ది. సరేనండి. దాని తర్వాత కింద మనకి షేప్ బెల్ట్కి క్లాత్లేం మిగలేదు. ఇక్కడ 2 కూడా ఫోల్డింగ్లు ఉన్నాయి కాబట్టి ఉక్సులు బెల్ట్ ఫ్రంట్ వైపే వస్తాయి కాబట్టి ఇలా కట్ చేసి తీసేయండి. సరేనండి. ఇలా కటింగ్ ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసేస్తే సపరేట్ అయిపోతాయి. దాని తర్వాత ఇక్కడ సైడ్ని ఈ మాత్రం క్లాత్ అనేది ఇలా మిగిలింది. ఇక్కడ మనం ఇలా 4 మడతలు ఇలా వేసాము అంటే కనుక ఇక్కడ హ్యాండ్ కటింగ్ అనేది వస్తుంది.
వస్తుంది. కానీ నేను ఒక ఫోల్డ్ మాత్రమే చేశాను. పైన ముందు షేప్ బెల్ట్ అనేది తీసేసుకుందాం. మిగిలినది ఎంత అయితే పొడవు ఉందో అంతే మనం హ్యాండ్ అనేది తీసుకుంటాం. ఇక్కడ నుంచి ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి. కింద క్లాత్ కొద్దిగా కటింగ్ అయ్యి ఉంది చూసుకుని, ఇలా ఇటువైపు అయితే క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫిట్టింగ్ వైపు ఉన్న పొడవు అన్నది ఇటువైపు పెట్టుకుని నేను చూపిస్తున్న విధంగా ఇలా పెట్టి షేప్ బెల్ట్ అనేది ఇలా తీసేసుకోండి. సరే, ఇలా కటింగ్ చేసేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇక్కడ మిగిలిన క్లాత్ అనేది ఎంత మిగిలింది అంటే కనుక పొడవు వచ్చేసి ఎంత మిగిలింది అన్నది ఒకసారి ఇంచీ టేప్తో కొలిస్తే కనుక 6 ఇంచీలు వచ్చింది. అంటే మనకి హ్యాండ్ అనేది 5 ఇంచీల పొడవు తయారవుతుంది ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తే. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. హ్యాండ్ అనేది మామూలుగా కటింగ్ చేసేసుకోండి. మనకు వచ్చి కదా నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే కటింగ్ చేస్తారో అలాగే. ఇప్పుడు నేను ఇక్కడ లైనింగ్ అనేది ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేస్తానండి. ఇక్కడ జాయింట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఈ చివరి నుంచి ఫస్ట్ మనం డాట్స్ కోసం మార్కింగ్ 3 ఇంచులకి మార్కింగ్ పెట్టాలి. 3 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. నార్మల్ బ్లౌజ్కి అంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్కి మీరు ఎలా అయితే డాట్స్ మార్కింగ్ పెడతారో సేమ్ అదే, ఏమీ తేడా చేయాల్సిన అవసరం లేదు. తర్వాత 2.5 ఇంచులకి సరేనండి. ఈ డాట్స్ సేమ్ మీరు నార్మల్ బ్లౌజ్ పెట్టినట్టుగా పెట్టుకోండి. నేనైతే 3 ఇంచులు పెట్టాను, తర్వాత 2.5 ఇంచులు పెట్టాను. తర్వాత కింద నుంచి పైకి ఏ సైజు వలన 2 ఇంచులకి పెట్టండి సరిపోద్ది. సరేనండి, ఇక్కడ ఒక కట్ పెట్టాను. దాని తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర మనకి ఇలా కార్నర్ పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి ఒక 6 ఇంచ్ అనేది ఇలా ఫిట్టింగ్ వైపుకి ఇలా తీసుకురండి. తర్వాత ఇంకొక 6 ఇంచ్ అనేది ఇంకొక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ 2 ఇంచుల దగ్గర మనకి కుట్టు అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కూడా 2 కట్స్ పెట్టేయండి. 2 మార్కింగ్ల దగ్గర కూడా కట్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు డాట్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది నేను మీకు చూపిస్తాను. మెయిన్ డాట్స్కి కట్స్ ఉన్నాయి కదా, ఇవి 2 ఇలాగ ఒకదాని మీద ఒకటి ఇలా కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత కింద నుంచి పైకి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టండి. పెట్టి ఈ కట్స్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలాగ క్రాస్గా లైన్ గీసి ఇక్కడ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ లాక్ చేయాలి, తర్వాత కూడా లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ అయిపోయింది కదా, అదే రకంగా ఇక్కడ ఈ కట్ దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసి 2.5 ఇంచీలు ఇది కూడా డాట్ పొడవు అన్నది పెట్టుకోండి. 2.5 ఇంచీలు డాట్ పొడవు అన్నది పెట్టుకోవాలి. ఇక్కడ చివరి నుంచి చూసారు కదా, ఇలా మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ కట్ ఉంది కదా, ఈ కట్ట దగ్గర నుంచి ఇలాగ ఫోల్డింగ్ అన్నది ఇలా చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచులు డాట్ పొడవు అన్నది ఇలా పెట్టుకోండి. దాని తర్వాత 1/4 ఇంచు ఖర్చు ఇలా తీసుకుని కరెక్ట్గా పాదం ఖర్చు ఇక్కడ నుంచి ఇలా సన్నంగా ఈ 2.5 ఇంచుల దగ్గరికి సన్నంగా వచ్చేయాలన్నమాట. దాని తర్వాత రెండిట్లకి మధ్యలోనే ఒక చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది. తర్వాత ఈ 2 కట్స్ని ఇలా కలుపుకోండి. ఇలా కలిపి ఇలా పట్టుకోండి. ఈ 2 కట్స్ని కలిపి పట్టుకొని ఈ చెస్ట్ పాయింట్ దగ్గర ఇలా పట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ దగ్గర 3.5 ఇంచీలు మనకి ఇంచీ టేప్తో ఇలా 3.5 ఇంచులకి డాట్ అనేది మార్కింగ్ చేసుకోండి. కటింగ్ ఉంది కదా, ఈ కట్స్ దగ్గర ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి సన్నంగా ఇలా 3.5 ఇంచుల దగ్గరికి ఇలా సన్నగా స్టిచ్చింగ్ అనేది చేసేయండి. ఇప్పుడు మనకి డాట్ స్టిచ్ అయిపోయింది. ఇదే రకంగా రెండో వైపు కూడా సేమ్ డాట్ అనేది వేసేసుకోండి. చూసారు కదా, నేను చాలా స్మూత్ క్లాత్ తీసుకున్నానండి. ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇది రౌండ్ షేప్ వచ్చింది కదా, అదే రకంగా రెండో వైపు కూడా సేమ్ డాట్స్ అనేవి స్టిచ్చింగ్ చేసేసుకోండి. దాని తర్వాత షేప్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. నేనైతే 2 వైపులా డాట్స్ వేసేసాను. ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫస్ట్ షేప్ బెల్ట్ తయారు చేసుకోవడం అయితే కనుక నార్మల్గా మనం ఎప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటామో అలాగే రైట్ సైడ్ వైపు షేప్ బెల్ట్ వేసుకుని కింద అంచేమో ఒక పాదం ఖర్చు వెడల్పుని మనం స్టిచ్చింగ్ చేసుకుని వేసుకోవాలి. ఇది చూసారు కదా, ఎలా అయితే షేప్ ఉందో అలా మనం ఫస్ట్ ఇలా పెట్టుకోండి. నార్మల్ బ్లౌజ్కి అయితే వెడల్పు ఎక్కువగా అంటే పొడవు ఎక్కువగా ఉన్నది హుక్కుల వైపు వస్తుంది, కానీ ఇది పొడవు తక్కువగా ఉన్నది హుక్కుల వైపు. మనకి సైడ్ జాయింట్ వైపే ఎక్కువ రౌండ్ అన్నది మనం తీసాం. సరేనండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ రకంగా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసేయండి. తర్వాత ఇలా తిప్పి మనకి వెనక వైపుకి లైనింగ్ అనేది తిప్పేసుకుని పైనుంచి ఒక పాదం ఖర్చు వెడల్పుని టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అన్నవి మనకి రెడీ అయిపోద్ది. చూస్తున్నారు, ఇలా మనం స్టిచ్ అయిన తర్వాత వెనక్కి రాంగ్ సైడ్ వైపుకి ఇలా తిప్పండి. తిప్పిన తర్వాత లైనింగ్ అంచు అంటే ఒక కుట్టు కుట్టేస్తే కనుక మనకి ఒరిజినల్ పీసు అలాగే ఇలా అదే రకంగా లైనింగ్ పీస్ మనకి అటాచ్ అయిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఇలా షేప్ బెల్ట్ని 2 షేప్ బెల్ట్ని కూడా సేమ్ ఇదే రకంగా మీరు రెడీ చేసేసుకుని లైనింగ్ ఎక్కడనే ఎక్కువగా ఏదైతే ఒరిజినల్ పీస్ ఉందో అది ఇలా కటింగ్ చేసి ట్రిమ్ చేసి తీసేసుకోండి. సరేనండి, ఇలా ట్రిమ్ చేసి తీసేసుకున్న తర్వాత ఎలా జాయిన్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను. అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ షేప్ అన్నది మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి తక్కువగా ఉన్న లెంత్ అన్నది ఇక్కడ హుక్కుల వైపు ఇలా పెట్టి ఒక 1/4 ఇంచ్ అన్నది బయటికి వదిలేసి మామూలుగా మనం షేప్ బెల్ట్ని ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలాగే ఈ డాట్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని నెమ్మదిగా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే ఇది బాడీ అనేది కొద్దిగా ఎక్కువ రౌండ్ తిరిగి ఉంది కాబట్టి నెమ్మదిగా ఇలా దీని మీదకి ఈ అంచు మీదకి ఇలా పెడుతూ ఒక పాదం ఖర్చు వెడల్పుని నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి. చూసారు కదా, మనకి షేప్ బెల్ట్ అనేది కూడా ఎంతో మిగలలేదు. తర్వాత ఇలా మళ్ళీ పైనుంచి
మనకి ఖర్చులేమో పై వైపుకు ఉండేటట్టు చూసుకుని చక్కగా బాడీ పైన ఒక టాప్ స్టిచ్ అనేది సన్నగా వేసేసుకున్నారు అంటే కనుక ఫినిషింగ్ అన్నది మనకి బాగుంటుంది. సరేనండి, ఇలా దాని తర్వాత మనకి ఇక్కడ ఏమన్నా వంకరగా అనిపిస్తే కనుక షేప్ బెల్ట్ ఇక్కడ ట్రిమ్ చేసి తీసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ చూసారు కదా, పైకన్నా కింద కొద్దిగా పొడవు ఎక్కువగానే వచ్చింది. ఇలా ఇంచి టేప్ పెడితే స్ట్రైట్గా తెలుస్తుంది, లేదా స్కేల్ అన్న పెట్టి లైన్ గీసుకొని ఇలా కట్ చేసి తీసేసుకోండి. చూసారు కదండి, నీట్గా మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది అయిపోయింది. తర్వాత హుక్స్లు తాళ్ళు వేసుకోవడం అన్నది నార్మల్గా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే హుక్స్ బెల్ట్లు వేసుకుంటామో అలాగే వేసేసుకోండి. రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ జాయింట్ చేసేయండి. తర్వాత బ్యాక్ పార్ట్కి నేను లైనింగ్ జాయిన్ చేసి హెమ్మింగ్ బెల్ట్ వేసేసి డాట్స్ వేసేసానండి. షోల్డర్కి సెంటర్లో డాట్ వేసుకుంటాం కదా, 4 ఇంచుల పొడవు నేను డాట్ అనేది వేసాను. దాని తర్వాత చూడండి, ఇక్కడ మనకి కింద లైన్ నుంచి ఇక్కడ చూసారు కదా, ఇలా కింద అంచు దగ్గర నుంచి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గరికి చూసుకుంటే కరెక్ట్గా సరిపోయింది. చూసారా, షేప్ బెల్ట్ రౌండ్ షేప్లో అతికించినా సరే ఎక్కడా మనకి పొడవు అనేది తగ్గలేదు. ఇలా సైడ్ జాయింట్ వస్తాయన్నమాట. అదే రకంగా ఇటువైపు కూడా సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకోండి. మీరు ఇప్పుడే చెక్ చేసుకోవాలి. మనం 30 ఇంచు ఖర్చు తీసుకుంటే సరిపోయింది. చూసారా, పర్ఫెక్ట్గా మనకి ఇక్కడికి ఇలాగా సెట్ అయిపోయింది. సరేనండి, ఈ రకంగా మనకి సరిపోయింది. ఇలా మనం చూసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసేసుకోండి. 6 ఇంచు మనకి ఖర్చులకి ఉంది కాబట్టి చక్కగా ఖర్చులు 6 ఇంచు వదిలేసి నీట్గా ఇలాగా షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. 2 షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత మీరు హ్యాండ్స్కి ఏ మోడల్ అంటే మీరు పెట్టుకోండి. చక్కగా ఏ మోడల్ అన్నా పెట్టుకుని మీరు హ్యాండ్ నార్మల్గా జాయింట్ చేసుకుని ఎప్పుడు సైడ్ జాయింట్లు చేస్తున్నట్టుగానే మనం నార్మల్ బ్లౌజ్ సైడ్ జాయింట్ల కింద సైడ్ జాయింట్ చేస్తారంటే కనుక మనకి ఈ మోడల్ బ్లౌజ్ అన్నది రెడీ అయిపోద్ది. మోడల్ బ్లౌజులు అంటే ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగా ఫినిషింగ్ అన్నది వస్తుంది. చూస్తున్నారండి, ఇలా రౌండ్ షేప్లో రావడం వల్ల షేప్ అన్నది చాలా బాగా కుదురుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక మనకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు అడిగిన డౌట్స్ అన్నిటికీ కూడా నేను వీడియోస్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాను. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు తప్పకుండా ట్రై చేయండి.